చేయాలి. అధికారుల పట్ల వైఖరి, అధికారుల పట్ల వైఖరి, అధికారుల పట్ల వైఖరి. క్వారంటైన్ రద్దు చేయాలి. ఇంకోటూరు క్వారంటైన్ రద్దు చేయాలి. ఇంకోటూరులో 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 క్వారంటైన్ రద్దు చేయాలి. అధికారుల మండలం అంటే మనకి ఎవరికి తెలియదు. మను ధర్మ శాస్త్రంలో సనాతన ధర్మం అనేది బాల్య వివాహాలు చేసుకోవచ్చు. భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్లి, బతుకుండగానే భార్యను తీసుకెళ్లి భర్తతో పాటు ఆ చిట్టుమంట మీద కాల్చేయాలి. అది సనాతన ధర్మంలో, మను ధర్మ శాస్త్రంలో సనాతన ధర్మంలో అదొక భాగం, ఒక పార్ట్. అది కాకుండా ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే నిమ్న జాతులు ఉన్నాయో, ఎవరైతే అణచబడ్డ వర్గాలలో ఉన్నారో, ఎవరైతే దళిత వర్గాలు ఉన్నాయో, వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడపిల్లని దేవుడి గుడికి సమర్పణ చేయాలి. ఎందుకు? అగ్ర కులాల వాళ్ళు వచ్చి మన అమ్మాయిని దేవుడి గుడి ముందు వాళ్ళు నచ్చినట్టు వాడుకోవచ్చు. ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. అది సనాతన ధర్మంలో ఒక భాగం. అది కూడా ఇవన్నింటికి వ్యతిరేకంగానే అంబేద్కర్ గారు పోరాటం చేశారు. ఇలాంటివి ఉండకూడదు, ఈ సనాతన ధర్మాలు ఉండకూడదు, ఈ మను ధర్మశాస్త్రం ఉండకూడదు. మను ధర్మశాస్త్రం తగలబెట్టడమే కాదు, తన పదవికి రాజీనామా చేసి మా జాతి కోసం నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి రాజీనామా చేసి బయటకు వచ్చాను. మన జాతి కోసం, మన కోసం ఒక రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగంలో మనకు చాలా హక్కులు మనకు కలిసి ఉంటాయి. కానీ ఈ రోజు హక్కులు మనం ఎవరు కూడా వాడుకోవట్లేదు. ఆ హక్కుల కోసం ఎవరు కూడా మనం మాట్లాడలేదు. కానీ అటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ రోజు దాడి జరుగుతాము. ఎవరు చేస్తా ఉన్నారు దాడి? ఈ కూటమి ప్రభుత్వ నాయకులే. నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాళ్ళందరూ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద దాడి చేస్తా ఉన్నారు. ఆ రాజ్యాంగాన్ని తీసేయాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశానికి పనికిరాదు. మను రాజ్యాంగాన్ని తీసుకురావాలి, హిందూ రాజ్యాంగాన్ని తీసుకురావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మను ధర్మశాస్త్రం అమల్లోకి వస్తే, హిందూ రాజ్యాంగం అమల్లోకి వస్తే మనందరి పరిస్థితి వెనకటి రోజులు మనం గుర్తు చేసుకోవాలి. బూతికి చెంబు వెనకాల తాటా కట్టుకొని నడాల్సిన పరిస్థితి. ఈదుల్లో ఎవ్వరం కూడా ఇలా బట్టలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని, పల్లి పూలు లాంటి బట్టలు వేసుకొని నడవడానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముయటానికి వీల్లేదు. పెద్దలు కాపు ధరలు, లేకపోతే కమ్మ ధరలు, లేకపోతే ఎలమ ధరలు ఆ రోడ్లు అమ్మట మనం ఆ వీధిలో కానీ నడిచేస్తే మన మూతికి చెంబు ఉండాలి, మన వెనకాల తాటాకు ఉండాలి. ఎందుకంటే మన అడుగులు కూడా అక్కడ పడకూడదు. వెనకాల తాటాకు అడుగులు మాపుకుంటూ వచ్చాయి. అలాంటి రోజులు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ పుట్టుకొచ్చినట్టు వాళ్ళే ఈ రోజు ఈ మైనింగ్ మాఫియా వాళ్ళు, భూ మాఫియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ వచ్చిందంటే మనకి తలోక 500, 1000 రూపాయలు ఇస్తారు కదా. ఆ డబ్బులను ఎవరు ఇస్తారు? మైనింగ్ కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళు. ఈ భూమాఫియా సంబంధించినటువంటి మాఫియా వాళ్ళు ఇస్తారు డబ్బులు, మనం ఇవ్వము. వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళందరూ సంపాదించుకున్న డబ్బుల్లో, వీళ్ళందరూ కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్న డబ్బుల్లో వాళ్ళకి కొన్ని 100 కోట్లు ఇస్తారు. ఆ 100 కోట్లతో మళ్ళీ మన ఓట్లన్నీ కొనేదానికి అది ప్రయత్నం చేస్తారు. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చి మన మీద పెత్తనాలు చేస్తారు. మనం ఇంకా భూమిలోకి అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎలా చచ్చిపోయినా బాధ లేదు, మేము మాత్రం ఏసీ రూముల్లో ఉండాలని చెప్పేసి వారు కోరుకుంటా ఉంటారు. మనం ఏంటంటే ఇలా మైనింగ్, అనేక రకాలైన రోజు మనకి మనం పాడైపోతాయి, మన నెట్ పాడైపోవడం ఉంటాయి. మొత్తం అన్ని పాడైపోయి అనేక రకాలైన రోగాలు మన మొత్తం కూడా ఇలాంటి రోగాలన్నింటికి కారణం మనం తాగే మంచినీళ్ళు కూడా పొల్యూషన్ అయిపోతుంది. తాగే మంచినీళ్ళు మనకు ఉండవు. పరిస్థితుల్లో మనం అందరం కూడా బతకాల్సిన పరిస్థితి. దేవుడా అంటూ అనేక రోగాలు పాలైపోతాయి. కొన్ని రోగాలు పాలైన తర్వాత దానికైనా మంచి వైద్యం ఏమైనా ఉందంటే మనకు అందుబాటులో వైద్యం కూడా లేదు. మన పిల్లలు చదువుకోవడానికి సరైన విద్య లేదు. అంటే మనల్ని వాళ్ళు ఏ రకంగా చూస్తున్నారంటే పక్కాగా మన చేతిలో ఉన్నా సరే, అన్ని హక్కులు మన చేతిలో ఉన్నా సరే, ఈ రోజు మనందరం వచ్చేటప్పుడు కూర్చున్నామంటే మనం ఎంత హీనస్థితిని చెందారనేది మీ అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం.
నేను ఒకటే ఫైనల్ గా ఏంటంటే మీరందరూ ఒక దాటి మీద ఉండి గట్టిగా నిలబడితే తప్పనిసరిగా మీ స్థితి ఉంటది. మా పార్టీ తరఫున కూడా అవసరమైతే మీకు సపోర్ట్ గా మీకు అండగా మేము ఉంటాము. అవసరమైతే మీరు ఎటువంటి పోరాటం చేసినా సరే ఆ పోరాటానికి మీకన్నా ముందు మేమే ఉంటాము. మేమే ఉండి మీకు సపోర్ట్ చేస్తాము. లేదు అంటే ఈ రోజు ఇక్కడ వంట వార్పు చేసిన రోజు ఆ రోజు కూడా మేము ఇక్కడ ధర్నా చేసాం మేము. కానీ ఏంటంటే మరి అనేది మన నేను చెప్పనే నాకు తెలిసింది. అందుకు తప్పనిసరిగా మేము మీకు సపోర్ట్ గా ఉంటాము, అండగా ఉంటాము. మీరు గట్టిగా నిలబడండి. మరి మన సంఘాలు, ప్రజా సంఘాలు ఇవి కూడా మీకు సపోర్ట్ గా ఉన్నాయి. తప్పనిసరిగా విజయం మీ వైపు వస్తుంది. ఆ విజయం వచ్చే వరకు మీరు పోరాటం చేస్తారని చెప్పేసి నేను మీ అందరూ కూడా